ఫస్ట్ వరంగల్లో ఎవరు నెక్స్ట్ నెక్స్ట్లెంట్ చూసారంటే ప్రముఖులు అప్పుడు ఎవరు ఉండేవారు అప్పుడు? ఎందుకంటే ఆ మంచి పీక్ మూమెంట్ ఉంది అప్పుడు ఆల్మోస్ట్ టాప్ లీడర్స్ అందరూ ఉన్నారు. ఐ థింక్ రవూఫ్ వాజ్ దేర్, అనంతపూర్కి సంబంధించిన రవూఫ్ అని అతను సుమారు 250 మంది నక్సలైట్లు బ్యారక్స్, నక్సల్ 1 బ్యారక్, నక్సల్ 2 బ్యారక్ అని సపరేట్ బ్యారక్స్ ఉండేటివి. కానీ వాళ్ళు మాకు ఎప్పుడూ ఇబ్బంది, ఆ జైలు అడ్మినిస్ట్రేషన్కి ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కలిగించలేదు. వాళ్ళు రూల్స్ ప్రకారమే పోయేవాళ్ళు. వాళ్ళకి కావాల్సినవి ఏమైనా ఉంటే రూల్ ప్రకారమే అడిగేవారు. అంటే వాళ్ళు మీరు ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు ఒక క్రిమినల్ జైల్లోకి వచ్చిన తర్వాత అంటే క్రిమినల్ని మీరు ఎలాగ డివైడ్ చేస్తారు? అంటే ఫస్ట్ టైం నేరం చేసిన వాడిని ఒకలాగా, లేదంటే వాడు యాక్చువల్గా వాడు హార్డ్ కోర్ క్రిమినల్ అయితే ఒకలాగా, వీళ్ళందరినీ క్లబ్ చేసి పెడతారా లేదా డిఫరెంట్గా పెడతారు? డిఫరెంట్గా పెడతాం. S1, S2, S3 అని కేటగిరీస్ ఉంటాయి. S1 కేటగిరీలో హైయెస్ట్ మోస్ట్ డేంజరస్. S1 అంటే సెక్యూరిటీ 1 టెర్రరిస్ట్ ప్రిజనర్స్ ఇటువంటి వాళ్ళని S1 కేటగిరీలో పెడతాము. S2 కేటగిరీలో మర్డర్స్, రేప్స్ చేసిన వాళ్ళని పెడతాము. S3 కేటగిరీలో పెట్టి కేసెస్, మామూలు దొంగతనాలు చేసిన వాళ్ళని పెడతాము. వాళ్ళందరికీ సెపరేట్ బ్యారక్స్, సెపరేట్ ట్రీట్మెంట్. అంటే అందరిని ఎందుకు కలపరు? అంటే వాళ్ళు ఒకటవుతారనా ఇందువల్ల? అంటే ఫస్ట్ టైం అఫెండర్ని రెగ్యులర్ అఫెండర్ తోటి కలపడం వలన మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇది మీ యూనివర్సిటీ అన్నారు కదా, అట్లా కాకుండా ఉండడానికి ఇవన్నీ కేటగిరీస్ చేయడము, ఆ బ్యారక్స్ సెపరేట్ చేయడము, ఫస్ట్ టైం అఫెండర్స్ని హ్యాబిచువల్ ప్రిజనర్స్ తోటి కలపకుండా ఉండడము, ఇది ఒక డిపార్ట్మెంట్ యొక్క. మీరు రూమ్లో పెట్టేవారు కదా, అక్కడ బయటకు వచ్చిన తర్వాత లాకప్ ఓపెన్ చేసి అందరూ ఒకసారి కలిసి ఉంటారు కదా, అప్పుడు కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అవ్వచ్చు కదా? బ్లాక్స్ ఉంటాయి, ఎవరి బ్లాక్ వాళ్ళకే ఉంటుంది. హార్డ్ కోర్ క్రిమినల్స్ తోటి ఫస్ట్ టైం అఫెండర్స్ కలిసే అవకాశాలు చాలా తక్కువ. ఎక్కడో ములాఖాతుల దగ్గర అక్కడెక్కడ 5-10 నిమిషాలు కలిస్తే కలవచ్చు, కానీ జనరల్గా అయితే కలవనివ్వం. ఫస్ట్ టైం అఫెండర్స్ని హార్డ్ కోర్ క్రిమినల్స్ తోటి కలవకుండా ఉండడానికే జైలు అధికారులు అందరూ ప్రయత్నం చేస్తారు. జైలుకి వచ్చిన వ్యక్తులు కొత్తగా నేరం చేసి జైలుకి వచ్చిన వాడు మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందండి? జైలు ఫస్ట్ టైం జైలుకి వచ్చినప్పుడు భయంగానే ఉంటాడు, ఆర్థికంగా చితికిపోయి ఉంటాడు, సొసైటీ పరంగా ఒక ముద్ర పడి ఉంటుంది, తప్పు చేశాననే భావన ఉంటుంది, ఎందుకు చేశాను, చేయకుండా ఉండాల్సినటువంటి ఏ విధంగా బయటపడాలి, ఒక విధమైన టెన్షన్ తోటి, విచారంతో ఉంటాడు. అటువంటి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాము, అటువంటి వాళ్ళకి మేము దగ్గరికి తీసుకుంటాము, ఓదారుస్తాము. వాళ్ళకి కావాల్సిన లీగల్ హెల్ప్ కానీ ఇంకే రకమైన అన్ని రకాలుగా మేము అన్ని రకాల పాత్రలు వహించాల్సి వస్తుంది జైల్లో. అంటే వానికి ఒక భయం అనేది లేకుండా వీళ్ళు కలిసే విధంగా ఆ భయంతో అతను మళ్ళీ ఇంకేమన్నా చేసుకోకుండా, లేదంటే సూసైడ్ చేసుకోకుండా, లేదంటే దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా. జైలు డిపార్ట్మెంట్ ఇంత చేస్తున్న జైల్లో ఖైదీల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతుంటాయండి? పర్సంటేజ్ చూసుకుంటే బయట సొసైటీలో జరుగుతున్న ఆత్మహత్యల పర్సంటేజ్ కన్నా జైల్లో జరుగుతున్న ఆత్మహత్యల పర్సంటేజ్ చాలా 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 తక్కువ. పర్సంటేజ్ వైజ్గా ఇట్స్ ఎస్టాబ్లిష్డ్.